महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये। Nezare da ne da, nezare da ne da, nezare re da re re ra re za ne pa, nezare da ne da, nezare da ne da, nezare re da re re ra re za ne pa. Ne da ne da ne da, ne da ne da ne da, ne da ne da ne re re ra re da ne da, ne da ne da ne da, ne da ne da ne da, ne da ne re ra re ra re da ne da.
neda 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 వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు విల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా happy days,
ప్రముఖ ప్రజా నాయకుడు. తన రాజకీయ జీవితంలో ప్రజా సంక్షేమం కోసమే శ్రమించు సాధు స్వభావి, విద్యా విజ్ఞానాలు అందరికీ చెందాలని గ్రామంలో పలు ఉన్నత కార్యక్రమాలకు పునాదులు వేసిన ప్రముఖుడు. గ్రామీణ ప్రజలంతా తనవారు అనే భావంతో అందరి అభివృద్ధి కోసం పాటుపడే ప్రజామిత్రుడు. ప్రజలంతా నావారే అన్న భావనతో నిలపాలనే సంకల్పంతో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన సాంస్కృతికవేత్త. సత్సంకల్పానికి సర్వత్రా విజయం ఖాయమని అన్న నానుడి నిజం చేస్తూ ప్రతి పనిలో విజయం అందుకున్న వినయశీలుడు. రాజకీయవేత్తగా తన ధర్మాన్ని ప్రజల ఉన్నతి కోసం నిర్వర్తిస్తున్న ఆదర్శప్రాయుడు. కుల మతాలకు అతీతంగా సమతా మమతా సాధనాలుగా అడుగులు ముందుకు వేస్తున్న నిత్యాన్వేషి. ప్రతి ఒక్కరి మనస్సుల్లో చెరగని దేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ అది కేవలం మాటలు కాదు వాస్తవం అంటూ శ్రీ వత్సవాయి రామభద్రరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదర ఆహ్వానం పలుకుతుంది. శ్రీ గణేశులు నాగబాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తాం. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చెప్పండి బాగా. ప్లీజ్ వెల్కమ్ మేడం. సార్ కొంచెం సైడ్ కొనండి సార్. సార్ కొంచెం సైడ్ కొనండి. జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటే జ్యోతి నుంచి పిలిచే మనలో ఉన్న మూర్ఖత్వాన్ని కూడా పారదోడి కొత్త నూతన శక్తిని ఇస్తుంది. కాబట్టి జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని ఒక మంచి శుభ కార్యక్రమాన్ని కానీ లేదా ఒక చెడు కార్యక్రమాన్ని కానీ చేసేటప్పుడు ఈ విధంగా ఆ జ్యోతిని వెలిగించడం జరుగుతుందని మన పురాణంలో తెలియపరుస్తుంది. పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో సస్యశ్యామలం మాతరం వందే మాతరం సుఖయోజన పులకితయామిని పుల్లకుసుమిత సుమధుర శోభిని సుహాసిని సుమధుర భాషిని సుగదం వరదం మాతరం వందే మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ గర్ల్స్. కొత్త చిట్టుబాబు గారు, శ్రీ గోళ్ల కాశీ విశ్వేశ్వరరావు గారు, శ్రీమతి నైదాన లక్ష్మి గారు, శ్రీ కట్టా వెంకటేశ్వరరావు గారు, శ్రీ దోమాల రాజబాబు గారు, శ్రీ అనుకుల సత్యనారాయణ గారు,
శ్రీ చెల్లి మాధవరావు గారు, శ్రీ ఉసిరికల గణేష్ గారు, శ్రీ బయ్యా సత్యనారాయణ గారు, శ్రీ పంచాల శ్రీనివాసరావు గారు, శ్రీ ఆరాధ్యులు శ్రీనివాసరావు గారు, శ్రీ రెడ్డి సన్యాసరావు గారు, శ్రీ కర్ణం సూర్యనారాయణ గారు, శ్రీ తోట సుబ్బారావు గారు, శ్రీ వన్నెంరెడ్డి శ్రీధర్ గారు, శ్రీ బొడ్డు మంగతాయారు గారు, శ్రీ మధ్యరాల ఆదినారాయణ గారు, శ్రీ ఏగి అబ్బాయి గారు, శ్రీ దొడ్డి వీర వెంకటరమణ గారు, శ్రీ కొత్త సూర్యభాస్కరం గారు, శ్రీ పూడి జాన్బాబు గారు, శ్రీ పెనికేటి రమావళి గారు, శ్రీ బొంగా రాజు గారు, శ్రీమతి కుమారి గారు కోరుకుంటున్నాను. లక్ష్మబాబు గారు, శ్రీ గణేశుల నాగబాబు గారు మరియు దాతారం బాబు గారు, ముందుగా ప్రముఖ వైద్యులు శ్రీ ఇలా చూడండి మేడం. మనవడైనటువంటి శ్రీ దాతారం బాబు గారు మరియు శ్రీమతి వాణి దంపతులకు జరుగుతున్నటువంటి సత్కారం. అందుకే గత 30 వసంతాలుగా A1 కాంట్రాక్టర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోడ్లు, భవనాలు నిర్మాణం చేస్తూ కృషితో ఎదిగిన గొప్ప మనిషి. అంకిత భావం వారి హృదయ పరాయణం, అచంచల విశ్వాసం, అనితర సాధ్య కృషి, అపార పట్టుదల, అసాధారణ దీక్ష అన్నింట ఘనంగా 29/5/1966లో రామలక్ష్మణులుగా సభకు నమస్కారం, మీకు పెద్దల నమస్కారాలు. రవసారి అయినటువంటి అర్జునుడు, మొదటిసారి అర్జునుడు రవసారి కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమానికి తక్కువ వ్యవధిలో కష్టపడిన కార్యక్రమం గణపతి గారు ఇంకా మిత్రులందరూ చాలా కష్టపడ్డారు. ఇంతమంది సమావేశం అవ్వడానికి ఎంత కష్టపడాలో, ఎంత త్యాగం చేయాలో తెలుస్తుంది. మీటింగ్ ఆర్గనైజ్ చేయడం కాబట్టి చాలా చక్కగా చేశారు. నేను ఎందుకు ఇచ్చే ఈ శ్లోకం చెప్పాను, భగవద్గీతలోది కృష్ణుడు బొమ్మ ఉంది, ఎదురుకుంటా అర్జునుడు లాంటి వాడు మన గణేష్. ఇవాళ చాలా ఆనందమైన విషయం ఏంటంటే, చాలా కాలం ఇక్కడ స్పోర్ట్స్ మీటింగ్ పెడుతున్నప్పుడు ఆయన ఇంటికి పిలిచాం, మీరు తప్పకుండా రావాలండి పద్మనాభ గారు అని. అప్పుడు చాలా కాలం రాలేదనా ఆ మీటింగ్ వచ్చారు. ఒక సామెత ఉంది, చిన్న విషయం చెప్తాను. పదవి పోయినప్పుడు తోడలా అయ్యే సౌభాగ్యమని కవి అన్నారు. కానీ పదవులు లేనప్పుడే దీర్ఘమానంగా
చంద్రుడు కాల్చులు ఉన్నాయో అన్ని కాల్చులతో పరమాత్మగా వెళుతూ ఉంటాడు ఆయన. అటువంటి వ్యక్తి రావడం అంటే మనకు చాలా మంచిది. ఎందుకంటే ఆయనతో తిరిగినప్పుడు ఒకసారి ఒకటోసారికి ఆయన తిరగడం వస్తుంది, కీళ్ళల్లో పెట్టాం. కీళ్ళల్లో ఏంటి ఎవడో దేవుడు చూడగెడతాడు, ఇంకోటి గెడతారు. కానీ మనలో ఉన్న నాయకుడు, మన శిష్యుడు, మన బాంధవుడు, మన సోదరుడు ఎంతోమంది చేత అన్ని ఊహపించడానికి మనకేం కావాలి? అటువంటి మహానుభావుడు రావడం మంచిది. ఇక్కడ విద్యార్థులు చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులు చూస్తే ఆశ్చర్యస్తుంది. కానీ ఆ ఫోటోలు పెట్టిన కొంతమంది కిడ్స్ లేరు, చాలా బాగా వచ్చింది. అందులో చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, అందులో మా దగ్గర ఎలిమెంట్ స్కూల్స్ ఎవరు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు చాలా బాగా వచ్చింది. వాళ్ళ ఆత్మశాఖ చూడతాను. ఇవాళ ఈటీవీ లైఫ్లో మనం సీరియల్ చూస్తున్నాం, కంప్యూటర్గా వాడదాం. అలాగే సాయిబాబా దీని మంచి మంచి కార్యక్రమం ఎందుకు వెళ్ళాడో ఆయన తెలియదు, కోరి చదవది. అప్పుడు నాథుడు చెప్పాడు, నీ గమ్మి ఏమిటని. మా నాన్న తొడమీద కూర్చోవాలన్నాడు. మా నాన్న తొడమీద కూర్చోవాలన్నారు. అది కదా నమో నారాయణ అన్నాడు. తపస్సు చేశాడు, దేవుడు పిలిచేవాడు. అలాగే మార్కండేయుడు. వీళ్ళందరూ కూడా విద్యార్థులు ఉన్నప్పుడు ఉంటారు. పైగా వాళ్ళ పూర్తితో ఎంతో బ్రహ్మాండంగా వచ్చారు. ఆ చక్కటి వచ్చారు. విద్యార్థులు తిరుగుతున్న ఉపాధ్యాయులు ఉన్నారు, ఎంతో మంది చదువుకున్నారు, అనేక విధాలుగా అభివృద్ధి వచ్చారు. ఈ కార్యక్రమంలో పిల్లలతోనూ మనవలతోనూ అందరూ వచ్చారు. ఈ ఆనందంలో జీవితాన్ని మర్చిపోవాలండి. మనం ఎక్కడ ఉంటుంది, దేశాల్లో విదేశాలన్నా ఒక గెట్ టుగెదర్ కలుసుకోవడం అంటే చాలా చక్కగా ఉంది. మీరందరూ కలుసుకుని ఆనందంగా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. ఇటువంటి ఆనందాన్ని మీ జీవితాంతకాలం ఉండి మనవలకి మునిమలకు చెప్తాను, కోరి ప్రకటిస్తాను. ఈ అవకాశం ప్రజలకు నమస్కారం. జై హింద్. నిలబెడతారని చెప్పి ఆశిస్తూ మీకు నమస్కారాలు తెలియజేస్తూ మీ యొక్క కర్త ఒక్కసారి లేచి అందరూ ప్లీజ్, ఒక్కసారి లేకండి ప్లీజ్. అందరూ ఒక్కసారి కర్తలు ఉంటూ ఆ కర్తవ్యంలో మీకు బలమైన ఔషధాలు కావాలండి. ఔషధాల నుంచి మీరు నూతన ఉత్సాహంతో నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఎన్నో అపరాధాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆనాడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీలాగా అవినీతి పనులు నిస్వార్థపరుల గుండెల్లో చీల్చుకుంటూ మా వారసులైన కల్లంపూడి మన ప్రతిపాడు నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది పేదలు, ధనికులు, మధ్యతరగతి వర్గాలు గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారని ఈ సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చినందుకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా పూర్వ విద్యార్థులందరికీ, ముఖ్యంగా దిట్టి గణపతి గణేశ్వర రామరావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను. థ్యాంక్ యూ అంటున్నా. ఇక రెస్పెక్టెడ్ సార్ లక్ష్మబాబు గారికి, గురువు గౌరవనీయుల స్వర్గీయ గణేష్ బాలయ్య గారికి అత్యంత సన్నిహితులు. ఈ మహానుభావుడికి సరస్వతి పుత్రుడు ఎస్ రామ్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ పెద్దలకు తెలుసు. ఉపాధ్యాయుల్ని ఎంతో ఎత్తులో తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తుల్లో మా నాన్నగారు ఒకరు, రామ్ కుమార్ మాస్టర్. అది గౌరవనీయులందరికీ తెలుసు. వారి ఆశీస్సులు అన్నదానంతో ఆ రోజు తీసుకొని వెళ్ళారు. తిరువెంగళ సార్ మీకు తెలుసో తెలీదు, నాకు 9వ సంవత్సరం ఒక సర్జరీ చేశారు సార్. అప్పుడు చించుకొండ గారు నర్స్, ఒక కాంపౌండర్గా ఉండేవారు. ఆ రోజు ఛార్జీ 80 రూపాయలు తీసుకున్నారు మీరు. మా నాన్నగారితో నసాహిత్యంతో మీకు కూడా ప్రత్యేకమైన నమస్కారం. గారు అన్నయ్య గారు అమ్మాయి, వారి హస్బెండ్ సివి రావు గారు. సార్ మొట్టమొదటిగా మా బ్యాచ్లో 2వ మ్యారేజ్ అనుకుంటున్నాను. మీ వైఫ్ మీరు ఆవిడ అక్కడ మా ముద్రగారు పద్మనాభ గారు ఇంట్లో వెళ్తే మధుమ దగ్గర పోస్ట్ ఇస్తున్నప్పుడు ఇంగ్లాండ్ లెటర్ అప్పుడు ఖరీదు 15 పైసలు, పోస్ట్ కోడ్ 5 రూపీస్. ఆ టైంలో ఎంతో స్టైలిష్గా ఎక్కడ పనిచేస్తున్నారో ముంబై నుంచి వచ్చాడంటే నేను మా ఫ్రెండ్ స్వర్గీయ కొత్త చిట్టి మీ కాసి చూస్తాను. అంత అందంగా ఉండేవారు సార్. వారు ఎంతో ఏ ప్రయాసం కోరి రిజర్వేషన్ ఉందో లేదో నాకు తెలియదు, ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని మా కనకదుర్గ తీసుకొచ్చినందుకు, ముఖ్యంగా మీకు మా ఆడపడిని మా గ్రామానికి తీసుకొచ్చి మా పెద్దల ముందు నిలబెట్టినందుకు మీకు ప్రత్యేకమైన నమస్కారం. చివరగా కొన్ని మరి సార్ ఎదుర్కొంటే అనుభూతులు మరి సార్ మీ రెస్పెక్టెడ్ సార్
తమరు కూడా ఈ స్కూల్లో చదివారు, మీకు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, అదేవిధంగా నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ఆ జ్ఞాపకాలని మరి మీరంటే నాకు ఎంతో అది చెప్పలేదు. అంటే కొంతమందిని దైవంతో ఎప్పుడూ మాట్లాడలేం, విలువలతోనే కొంతమంది మేము మా ఫ్రెండ్స్ బతుకుతున్నాం సార్. అందులో నేను ఒక్కడని కూడా మీకు సగర్వంగా మీరు తెలుసు, మీకు అన్ని విషయాల్లో ఎప్పుడైనా ఏదైనా దాడి తిరుగుతున్న వేస్తారు, రెండో కొడుకు దాడి కోటి బాబు ఇలాగ అవినీతి చేసినట్టు కానీ లేదా ఇలాగ దోపిడీ చేసినట్టు కానీ ఎప్పుడైనా పేపర్లో కానీ ప్రీమియర్స్ మాట్లాడగలను. కొన్ని విషయాలు భోజనం తర్వాత ఇక్కడ విచ్చేసిన 10 మంది కోసం సార్, ఈ స్కూల్లో మేము 78 నుంచి 83 వరకు చదువుకున్నాం సార్. ఇక్కడ విచిత్రమైన అదేవిధంగా లక్ష్మబాబు గారు అంటే 2 years చదివాడు. అదేవిధంగా ఆకులు ఏడుకోవాలి గారు ఒకసారి ప్లీజ్ సార్, ప్లీజ్ రా, ఇది మంచి అవకాశం మళ్ళీ జీవితంలో కాదు. ఇతను లాస్ట్ బెంచ్లో ఉండబట్టి సార్ జ్ఞానం దగ్గర ఉద్యోగం దీవులో మంచి కలిసి సార్. ఫ్రంట్ బెంచ్లో ఉన్న వాళ్ళంతా కొద్దిగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాం సార్. నేనైతే మధ్య బెంచ్లో ఉన్నాను కాబట్టి యావరేజ్గా నా జీవితం అలా వెళ్ళిపోతాను. కాబట్టి మీతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన మన గ్రామ పెద్దలు మనల్ని మనం గౌరవించుకోవడం కాదు, మన ఊరి వాళ్ళని, మన గ్రామస్తుల్ని, మన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల్ని అదే సార్ మనకి ఇచ్చిన గొప్ప వారసత్వ సంపద. నాకు ఉద్యోగం వేయించలేదని ఒకడు, నాకు రికమెండేషన్ చేయలేదని ఒకడు అలా చేయదు. స్వాస్థ్యంగా గుండెల్లో 10 కాలాల పాటు నిలబడాలంటే నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసే నాయకులే ఎంతోమంది దేశ చరిత్రలో చూసాం, రాష్ట్ర చరిత్రలో చూసాము, మన కళ్ళ ముందు మనం చూస్తాం. వీరికి అధికారంతో పని లేదు, అధికారంతో పని లేదు, సంపదతో పని లేదు, వారసత్వంతో పని లేదు. మీ దారిలో మీరు నడవండి సార్. నాలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, లక్షలాది మంది. ఎన్నో ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ చిన్న అంటే కనిపించిన స్టేజ్లో చదువు అన్నారు. నేను చదువులు ఎక్కడ పెద్ద రాదండి, ఏదో సరదాగా చదువుకునేవాడిని. ఈ గోడ దూకి వెళ్ళిపోతుండేవాడిని బుక్కులు. కొంతమంది నా పక్కన ఉన్న స్టూడెంట్స్ కాబట్టి చెప్పి గోడ దూకి వెళ్ళిపోవడం, సినిమాకి వెళ్ళిపోవడం అండి. 1 గంట అయినా సరే వెళ్ళి సినిమా చూసేవాడిని అండి. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత అయినా సరే వెళ్ళి ఈ పీరియడ్కి మధ్యలో మ్యాథ్స్లు మారుతుంటారు కదా సార్, ఆ మారినప్పుడు ఆ గ్యాప్లో బయటకు వెళ్ళిపోయేవాడిని అండి. వెళ్ళిపోవడం ఇదే గోడ అనుకుంటాండి, ఊరికే వెళ్ళిపోయేవాడిని అండి. నేను ఆ రకంగా చదువుతున్నానండి. నేను చదువు రానందుకే ఒక రకంగా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. గత కార్యక్రమంలో కూడా చెప్పాను సార్, నేను మనందరూ మ్యాథ్స్కి పొగిడారండి, నేను పొగిడాను, కానీ మీరు చదువు చెప్పలేనండి పొగుడుతున్నానండి అని వాళ్ళందరికీ పాదాభివందనాలు చేశాను సార్. ఎందుకంటే అందరికీ అలా జరగపోవచ్చండి. నేనైతే చదువుకుని ఉంటే ఎక్కడో ఉండిపోతుందేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడే భగవంతుడి దయ వల్ల, సార్ దయ వల్ల నేను ఎక్కడికో వెళ్ళిపోయానండి. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీ రాంబాబు గారు తన గోడ దూకిన చిలిపి సంఘటన దగ్గర నుంచి డాక్టర్ గారికి, రామారావు గారికి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇది 5వ కార్యక్రమం అనుకుంటున్నాం. అన్ని చక్కని కార్యక్రమానికి ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం కారకులైన తల్లి రామారావు గారికి, దీటి గణపతి గారికి, రామారావు తమ్ముడు లక్ష్మణరావు గారికి మన బ్యాచ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉండే కొద్ది కూడా మనందరం కూడా ఒకటి మనం తీసుకోవాలి. పర్యావరణం అన్నది చాలా ఇబ్బందిగా ఉంది మనందరికీ కూడా. మనందరూ కూడా పర్యావరణంలో భాగంగా ప్లాన్లో ఎటువంటి ప్లాస్టిక్ వాడడం, ప్రతి కార్యక్రమానికి స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు వాడతాం. అలాగే అక్కడ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే అందరూ కూడా మన యొక్క వృత్తి పేపర్లు వేయడం వల్ల, అలాగే ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా చేయాలి. మన యొక్క సమయం తక్కువ ఉంది కాబట్టి మనందరం స్నేహితులందరూ కూడా మరొకసారి మనందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన డాక్టర్ గారు శ్రీ తిరువేంకటాచార్య గారు సభ నుండి నిష్క్రమిస్తున్నారండి. ఇప్పుడు ఇంకా పూర్వ విద్యార్థులు ఎవరైనా సరే వారి స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.
పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరుగా వచ్చి తమ పరిచయాలు మరియు స్పందన తెలియజేయవలసిందిగా రెండు మాటలు మా కోరిక చెప్తే మాకు రెండు మాటలు అలా కాదు. మా గురువు గారు అమ్మాయి ఉండి మాట్లాడకపోతే ఒప్పుకుంటాము. మా గురువు గారు అమ్మాయి మాట్లాడకపోతే మా అభిమానం ముఖ్యంగా ఈ సభని ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసిన రామలక్ష్మణునికి, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తర్వాత ముందు అందరూ మాట్లాడినట్టుగా ఇది అనుచరం కాదో నాకు తెలియదు, కానీ ఈ సభముఖంగా నాలో మా తోటి కెర్లంపూడి ముద్రగడ పద్మనాభం గారు ఊరు అని గౌరవంగా చెప్పుకునేవారు. ఒకప్పుడే చాలా కాలం క్రితం ప్రసాద్ గారని మన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేశారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. తర్వాత అందరూ కూడా మీ అభిమానులు అండి, అది శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ విషయం చెప్పాలి. ఇది చాలా చాలా ఏంటంటే ఈ విషయం అది దహించిపోతూ ఉంటాం అన్నమాట. అయ్యో, ఇంతమంది అవకాశం మనం పాడు చేసుకున్నామా, దైవకృప ఏంటో తెలియదు. ఇప్పటికీ నాకు సందేహంగానే ఉంటుంది, ఏంటి ఇది ఇలా ఎందుకు అయ్యింది అది. తర్వాత ఈ విద్యార్థులు వీరు ఇలాగ ఆర్గనైజ్ చేశారు, అందరి కలయిక, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఏంటంటే 40 సంవత్సరాల క్రితం కలుసుకున్నప్పుడు మేము కూడా చాలా ఈ అవకాశం వచ్చినప్పుడు మేము కూడా సద్వినియోగం చేసేవాళ్ళం. అలాగే మేము కోసమని ముంబై నుండి పత్ని సమేతంగా మన ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. అలాగే శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మనకి తెలియని విషయాలు కూడా అందించి ఆవిడ గురించి కూడా నేను చెప్పేస్తున్నా. ఒకసారి నాలో ఆత్మీయ సమావేశం మన కర్లంపూడి గ్రామంలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ మొబైల్ అంటే నేను మా ఇంట్లో తెలిపిస్తాను. మా హస్బెండ్ చాలా మంచి వ్యక్తి, మన ఊళ్ళో మన ఊరు పక్కన అయితే ఆ రోజుల్లో నేను ఎవరిని గుర్తుపెట్టుకోలేకపోతున్నాను ఇక్కడ చేయించింది. మా ఫ్యామిలీ కూడా తీసుకుని వచ్చాను ఇక్కడికి. ఏ కార్యక్రమం గుర్తులు పెడితే అటెండ్ అవుతారు. ప్రతి ఎవరితరం కాదు, తాగిపోతే కక్ష కట్టుకొని ఏమైనా కాపలా కాసి తాగి కుట్టినా కొడతాడని ఉద్దేశంతో భయపడైతే నేను వచ్చాను అర్ధరాత్రి. కారణం ఏంటంటే మనం చదువుకునే రోజుల్లో మ్యాథ్స్ మేము దాడులు చేసేవాడు, మర్చిపోయారా? కాబట్టి ఎంతోమంది మాస్టర్లు కొట్టడం చేశారు సార్, రామ్ కుమార్ మాస్టర్. ఈరోజు ఈ యొక్క మహాతల్లి చేతిలో టీచర్ని ఇవ్వడం వల్ల ఈవిడ తప్పు చేస్తే కొడుతున్నామా కొడతలేదా? ఈరోజు ఒక క్రమశిక్షణలోకి వచ్చి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. It's a family party. Hey, light setting akkarle, mic settle to panle.
చక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపవుదా ఇల్లే హ్యాపీగా గడిపెల్లా ఫారెన్ నో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే నాటకర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. మమ్మల్ని టీచర్లు గట్టా మీ ఆయన గారు చాలా చిత్రాంశాలు పెట్టిపోడు, మానసికంగా బాధ పెట్టిపోడు. నువ్వు భారీగా సతీమతిగా వెళ్ళావు స్టూడెంట్. వెనక బెంచీలో ఎవరైతే కూర్చున్నారో కూర్చోలో చెరువులన్నీ ఏడియాయి, ఆకులేడుకుంటారు. గుర్తుంది, వీడి ఇంటికి వెళ్ళా. వీడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించేశాడు. వీడు వెనక బెంచీలో కూర్చుని వాడు ఎప్పుడు స్కూల్కి రాలేదు. అదేవిధంగా మన గంగసం రాంబాబు కూడా వెనక బెంచీ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అయిపోయాడు. వీటికంతా కూడా లాస్ట్ బెంచ్ అయ్యాడు. అది కొట్టడం పోవడం ఇదే పనిలో ఉంది. చెల్లెంగా వాళ్ళందరికీ ఉన్న లక్షణం ఏంటంటే కొట్టడం పోవడం. నైదన్నోడు ఎవరు నువ్వు చెల్లంగా చెప్తున్నా. నెక్స్ట్ కొన్ని మెమరీస్ చెప్తున్నా. మొట్టమొదటి మ్యారేజ్ మన బ్యాచ్లో ఎక్కువ చాలా అవుతుంది. మీ గురించి ఎలా చెప్పడానికి మీ దగ్గర ఇష్టమే లేదు. కుట్టివాడి మమ్మల్ని ఆ మంచోళ్ళ గురించి ఎలా చెప్పలే. గణేశ్ రాంబాబు గారు, లక్షబాబు గారు, శ్రీ గణేష్ల కీర్తిశేష మోలయ్య గారు, మా నాన్నగారు అత్యంత స్నేహితులు. నేను వీళ్ళింటికి ఇంటర్మీడియట్ వరకు ప్రైవేట్ ఒక పూట సాంతుర్గ ప్రసాద్ నేర్పాను నాకు విద్య అంతా. 8th, 9th, 10th ఇంటర్మీడియట్ వరకు దుర్గాప్రసాద్తో చాలా అనుబంధం ఉన్నారు. అమ్మగారు వాళ్ళ నాన్నగారు నన్ను కొడుకుని చూసుకున్నారు. ఆయన ఇంటి దగ్గర రాత్రులు వెళ్ళి పగలు మా రాంబాబు వాళ్ళ ఇంటి దగ్గర మ్యాథ్స్ ఒక ఆయన ఇంటి కూడా మర్చిపోయి ఉంటారు లెక్చరర్. అందుకే వాళ్ళ ఇంట్లో చాలాసార్లు వాళ్ళ నాన్నగారు మోలయ్య గారు అంటే ఇలా తెలియదు ఎన్నోసార్లు మా మ్యాథ్స్ కొడుకుని టీలు గట్టా నాకు చాలా సందర్భాల్లో ఇచ్చున్నారు. ఈ సందర్శించిన రాజకీయ కారణంగా నేను ఓపెన్ అవ్వకూడదు, ఎంతైనా నేను మన ఇంట్లో అరేంజ్ చేస్తాను, ఏదైనా చేస్తాను అన్నాడు. ఆయన గురించి మీకు తెలియని విషయాలు నేను సేకరించింది ఏంటంటే వాళ్ళ అమ్మగారు మహా తల్లి, మహా సాధికురాలు. ఆవిడకి ఒక్కసారి మనం అక్కడే మనం కూర్చున్నారు. తల్లికి వందనమని కార్యక్రమం పెట్టాడు. మనకు ప్రత్యక్ష దైవాలు ఎవరైనా ఉన్నారంటే తల్లి, తండ్రి, తర్వాత గురువులు, మన బాల్యమిత్రులు, వీళ్ళందరినీ మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. గణేష్ రాంబాబు గారి గురించి ఒకసారి నేను చాలా చోట్ల మా అన్నయ్య గట్ట చెప్పాను. నేను ఆత్మాభిమానంతో బతికే వ్యక్తిని నేను. లేదా ఇవాళ నా దగ్గర నాకున్న టాలెంట్కి ఒక 200-300 కోట్లు తక్కువ కాకుండా ఉండాలి. కానీ పేరైతే కోటే. హాస్పిటల్ నా పేరు కోటి అని పిలవాల్సిందే, ఎంత కోటేశ్వరుడు అయినా. కానీ ఎందుకు ఆత్మాభిమానంతో ఎవరిని ఏది అడగడు. మా అన్నయ్య ఏమన్నాడంటే, దాని ప్రసాద్ మనం ఇదిలో అది అందరికీ పనికి వచ్చేది ఒకటి కాలువ దగ్గర చేస్తున్నాం, మీరు రాంబాబు ఒక మాట చెప్తే వేసేస్తాడు లోళ్ళు అన్నాడా. నేను ఎవరన్నారు బాబు చాలా దానాలు చేస్తాడు గుళ్ళకి దీనికి అది అని చెప్పాడు. చెప్పగల నేను ఇన్ఫర్మేషన్ అడిగితే నువ్వు అడగాలి కానీ ఇంటిగా పళ్ళు 100 లారీలు పంపించేస్తాడు. నిజంగా కాలువకి నిజంగా పంపించాడు మన రాంబాబు కలిసి. అది అందరికీ పనికి వచ్చే కార్యక్రమం, సోషల్ యాక్టివిటీస్. నేను అన్నాను అక్కడ నీ పేరు రాయింగ్ చేస్తాను అన్నాను. వద్దురా నేను ఇచ్చేది ఏముంది, బయట వాళ్ళు 10 మందికి ఇచ్చాను అన్న. అదేవిధంగా మనం ఇప్పుడే చూస్తున్నాం. ఎవరైనా వచ్చి మాట్లాడవలసిన వాళ్ళు ఉంటే రమ్మా రా. అమ్మ వాళ్ళు నా ఆడారే చింతాదని అందరూ పిలుస్తారు. వాళ్ళిద్దరూ డిగ్రీ చదువుతున్నారు. బాబు కంప్యూటర్ సైన్స్, పాప బీబీఏ. మనం అందరూ చాలా సంతోషంగా ఎవరింటికి డాన్స్లు వేస్తారో ప్రోగ్రాంలు వేస్తారో అన్ని ఇవ్వండి, మేము ఇంటి దగ్గర నుండి చూస్తాము. ఈవేళ మా ఇంట్లో ఒక కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం అవ్వడం కోసం వెళ్ళిపోతున్నాను. వస్తాను. 4 ఏంటి ఒకదానికి నేను రాలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు మీ అందరికీ తెలుసు, గోగుల్ రమణి.
గోకుల్ రామచంద్రరావు మాస్టర్ గారు అమ్మాయి అంత వద్దులే అందరూ ఫ్యామిలీ మొత్తం ఇష్టం చెప్పేస్తే ఇట్లాగే నేను మై దగ్గర కూర్చోవాలి. నేను బయట ఈయన వెళ్ళిపోయాడు అక్కడ కూర్చుంటాడు. అందువల్ల ఏంటి అందరూ ఈ ఆత్మీయ కలిపి ఏంటి మా అందరినీ కలిపినందుకు గణేష్ రాంబాబు బ్రదర్స్ ఏంటి కృతజ్ఞతలు. ఏంటి మేము మళ్ళీ మేము కలుసుకుంటామో లేదో, మళ్ళీ ఎప్పుడో కలుసుకుంటాం. మళ్ళీ మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. అయితే పాప డాక్టరు గైనకాలజిస్ట్, బాబు కెనడాలో ఉంటాడు ఇంజనీరింగ్. చిన్నమ్మాయి డాక్టర్ గైనకాలజిస్ట్. ఈ కార్యక్రమం చేసినందుకు రాంబాబుకి కనక రత్నం మీ అందరికీ తెలిసే ఉంటుంది. రత్నం కనక రత్నం, కానీ దుర్గా అంటే కనక అందుకని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కానీ దుర్గన్న కనకరత్నం ఒకటే. అంటే నాకు 2 పాపలు, ఒక పాప ఎంఎస్ చేసి అమెరికాలో జాబ్ చేస్తుంది, పెద్ద పాపకి మ్యారేజ్ అయిపోయింది, బాంబేలోనే ఉంటుంది. మా వారు మీకు పరిచయం చేసుకున్నారు కదా, జనరల్ మేనేజర్ బిఎస్ఎన్ఎల్ రిటైర్ అయ్యారు. ఫంక్షన్లో అప్పుడు నువ్వు తిరుపతిలో ఉన్నావు, అప్పుడు అందరూ వచ్చారు. అదే గృహప్రవేశానికి 10 మంది వచ్చారు, పెళ్ళైంది. నా పేరు గొంప సరోజ, కిర్లంపూడి కుమ్మర వీధిలో మా గొంప నాగరాజు గారి అమ్మాయిని, పెద్ద అమ్మాయిని. మేము విశాఖపట్నం మా వారు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. అక్కడే ఇల్లు కట్టుకున్నాం, పూర్మాలపాలెంలో ఉన్నాము. మా అబ్బాయి ఎండిఎస్ డెంటల్ డాక్టర్, అమ్మాయి ఎంఫార్మసీ పిహెచ్డి చేసింది. ఇద్దరికి మ్యారేజ్ ఉద్యోగం. అంటే నేను ఫస్ట్ నుంచి స్నేహితులతో కాంటాక్ట్లో ఉన్నాను. ముడుంబరమ్మ, లక్కోజి అమరావతి, తారా మంగతాయ గారు, బొడ్డు మంగతాయ గారు, తర్రి ఆదిలక్ష్మి అందరూ ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. బొంబాయిలో ఉన్నా కూడా ఆదిలక్ష్మి ఉత్తరాలు రాసేది, తారా మంగతాయ రాసేది. అందరూ అన్ని ఫంక్షన్లకి రావాలని తప్పకుండా వస్తాను. నా ఫంక్షన్లకు కూడా స్నేహితులు చాలామంది వచ్చారు, చాలా సరదా పడతాము. మా బంధువు ఆదిలక్ష్మి ఎక్కడ గిఫ్ట్ ఇచ్చారంటే గ్రేట్. ఎన్ని సంవత్సరాలు? 84, 1984. మన రాంబాబు గారు 84లో వీళ్ళ స్నేహితులు కర్రీ ఆదిలక్ష్మి అప్పలు మన గురువు గారు అప్పల సమయం కూతురిస్తే ఎప్పటి వరకు దాచుకున్నారు. గ్రేట్. మీ స్పందన చెప్పండి. గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళది గొప్ప కాదు, దాచుకున్న వాళ్ళదే గొప్ప. ఎంతో మంది గిఫ్ట్లు ఇస్తూనే ఉంటారు, తీసుకుంటాము. దాని మీద పేరు ఉండొచ్చు, పేరు ఉండకపోవచ్చు, మన గుర్తు కూడా ఉండకపోవచ్చు. అది దాచుకోవడంలోనే ఉంది ఆవిడ గొప్పతనం. 100%. మీకు కూడా 9th క్లాస్ వరకు చదువుకున్నాను. నాకు 9thలోనే మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 అమ్మాయిలండి. మా వారు నేవల్ డాక్యార్డ్లో ఫోర్మ్యాన్గా రిటైర్ అయ్యారు. మా పెద్ద పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి వైజాగ్లో ఉంటున్నాను. సింహాచలం. ఎనీ టైం సింహాచలం కానీ అన్నవరం కానీ ఎనీ టైం నా నెంబర్ 7981460695 ఎనీ టైం 24/7. గణేశులు రాంబాబు గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ప్రతి మంచి పనిలోని విఘ్నేశ్వరుడు ఉంటాడు, అలాగే ప్రతి మంచి పనిలోని మన గణేశులు రాంబాబు గారు గణేశుని పేరు ముందు పెట్టుకునే ఉన్నారు. మన ముద్రగడ పద్మనాభం గారు, మాది రాజపాలెం. ముద్రగడ పద్మనాభం గారిది కిర్లంపూడి అయినా ఎవరైనా చుట్టుకల గ్రామాలకు ఒక మండలం ఉంటుంది. మండలంలో ఊళ్ళని మా ఊళ్ళుగా భావించి, మా ఊరు గొప్ప వాళ్ళంతా మా వాళ్ళుగా భావించి ఈ ఫంక్షన్ మేము రావడం జరిగింది. మా వారు ఉడతా చిన్నకృష్ణ గారు, రాంబాబు గారు అంటే చాలా అభిమానం. ముద్రగడ పద్మనాభం గారు, రాంబాబు గారు అంటే మాకు చాలా గౌరవం. మా ఊరు మనుషులు మా వాళ్ళని గొప్పగా చెప్పుకుంటాము. మా పాప డాక్టర్ చదివిందండి, ఎంబీబీఎస్ స్టేట్ ర్యాంకరు, పీడియాట్రిక్ చిల్డ్రన్ స్పెషలిస్టు. బాబు ఎంఐటి నీట్లో ఇంజనీర్గా చేసాడండి. మా వారు కూడా స్టేట్ ర్యాంకరే. నేను యావరేజ్ స్టూడెంట్ అండి. నేను టీచర్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాను ఉచితంగా. ఈ కార్యక్రమం రావడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మా ఫ్రెండ్ కూతురు పెళ్ళి ఉందండి, కానీ మా ఊరి మీద అభిమానంతో ఈ ఫంక్షన్ తీసుకుని వచ్చానండి నేను. అంతే అండి. ఇందులో ఉంది దూరం నుంచి వచ్చినందుకు చాలా సంతోషం. ఉన్నారా? ఈ కార్యక్రమం పెట్టడానికి
మనకి గణేశల రాంబాబు ఆడు అవుతుంది కూడా రాంబాబు దగ్గరుండి స్వామివారు నచ్చంత దగ్గర ఎక్కువ నిమిషాలు దర్శనం చేయించే కల్పించాడు మన రాంబాబు. రాంబాబు నాకు ఫోన్ చేసేవాడు కానీ నేను ఎవరి ఫోన్లో రిసీవ్ చేసుకునేవాడిని కాదు, కానీ తక్కువ. బయట ఎక్కడో ఉన్నాడు. నేను సెకండపల్లి అంతర్వేది జాతర కోరమనపాలెం నుంచి ఒక 4 కానిస్టేబుల్ తీసుకొని వస్తే రాజపాలెం దారిలో పడిపోయి కొత్తూరు నుంచి కొత్త రోడ్డు వేస్తే ఇలాగ వస్తే లేడీ ఉమెన్ కానిస్టేబుల్ అక్కడ దింపాలని రాంబాబు ఫోన్ చేశాను. పోతే అప్పుడు అక్కడే దింపేస్తే మన ఇంటి దగ్గర ఉన్నాడు. ఆ నగరకి ఇంట్లో లచ్చిబాబు లేడు, ఎవ్వరూ లేరు ఫస్ట్ ఇల్లో. వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే మంచి చేపల పులుసు పెట్టాడు. నువ్వు మర్చిపోయావు, గతం 3 సంవత్సరాల క్రితం వస్తాను చక్కటి రామలక్ష్మణులతో పాటు మూలయ్య గారు కూడా మా నాన్నగారు దారి తిరుగుతున్నారు. మూలయ్య గారు అత్యంత ఇష్టమైన స్నేహితులు. అప్పుడు మా తాటాకుల ఇంటికి ఇసుకు కూడా అప్పుడు నాకు 4 పుత్రులు, 4 రామలక్ష్మణులు, ఇదిగా 2 అమ్మాయిలు. అందరూ సపముంటిగా బాగా ఉన్నారు. నాకు 78 ఏళ్ళు. మా పిల్లలందరూ నన్ను చాలా గౌరవించారు. కోడలతో పని ఏమి లేదండి. ఈ రాంబాబు గారు ఎత్తు మేస్తెత్తి కింద దింపుతాడండి. కానీ మా మాపులు ఏమి తిన్నాని కళ్ళబట్టాలు తెచ్చి మంచినీళ్ళు తెచ్చి పెడతాడండి పడుకుంటే. ఇలా తప్ప ఇంకొకటి కొట్టాలని నేను కోరుకుంటున్నానండి. నాకేమీ ఇంకేం అక్కర్లేదండి, నాకు చాలండి. మా పాడుకుంటున్న వాళ్ళందరినీ బాగా వస్తాడండి. మా ఇద్దరు ఆడపిల్లల్ని, మా 3 మోసలని తన దృష్టిలో నేను చెప్పక్కర్లేదండి. వాళ్ళ ఆవిడ కూడా చాలా మంచిదండి. వాళ్ళకి ఇక్కడ అమ్మాయి అబ్బాయినండి. ఒక అమ్మాయి నీవు తుంగేసేవాడి. ఆ అమ్మాయికి గ్రాడ్ల తర్వాత ఒక మగపిల్ల పుట్టినాక తెగ కోరేవాడి. దేవుడు పెట్టాడండి. అబ్బాయికి అమ్మాయినండి. అంతా ఈ రోజుకి అంతా బాగున్నారు నీ తిండి వల్ల. మా అబ్బాయికి ఎవరు అడ్డు చెప్పినా తీయలేదండి. మాట్లాడితేనే మాట్లాడాలి అందంగా, వేరే రాదు భార్య కాదు. మాట్లాడేమో కోపం మీద వస్తాను. అందుకే ఇలా ఒత్తికెళ్ళిపోతాము. తెలుసండి, ఒత్తికెళ్ళినంత మంచిది లేదు కదండి. మళ్ళీ అమ్మాని కాకెత్తాడండి. అంతే నాది. మా అమ్మగారి సింహాద్రిపురం అండి. అన్న కూతురిని పెళ్లి చేసుకున్నానండి. మాట్లాడదండి. మేము మాట్లాడమే నన్ను. తమ్ముడు కూతురిని పెళ్లి చేసుకున్నానండి. మాట్లాడదండి. అప్పు మండలాన్ని పెళ్లి చేసుకున్నానండి. మాట్లాడదండి. పెద్ద కోడలు ఎగురుతాండి 5 అడుగుల్లో. నన్ను ఎత్తి మీద ఎత్తి ఊరేగుతాండి. ఒక కోపాన్ని ఏమన్నా అన్నా నేనేమి చెప్పను. నేనేమన్నానని చెప్పనండి. ఇలా ఉండండి నా పరిస్థితి. పెద్ద కోడగారి మీద ఉంటున్నాను నేను. నాకు ఇంకేం అక్కర్లేదండి. నాకు ఇదే కావాలండి. అది బాగోవడమే కావాలి. నాకేం పెట్టలేదని బాధపడి అన్నీ అప్పుడే చూసుకుంటానండి. ఆ నాన్నగారు ఏం పని చేస్తున్నాడండి. మా ఆడపిల్లలు తీసుకొచ్చండి. 35 ఏళ్ళు బట్టలు కొనుక్కోమని ఇస్తాడండి. నాకు ఎంతో సంతోషం ఇచ్చిపోతుంది. అమ్మ బాబుకి ఏం పని చేస్తున్నాడని. అంతే కదండి. మా అమ్మని బాబుకి దెబ్బలాట్టుకొచ్చుకోండి. మా అమ్మ అయితే చచ్చిపోతే మమ్మల్ని ఎవరు పెంచారు, మీరు ఇప్పుడే మూడు తాగొచ్చాడండి, కాదు వదిలేసిపోతామంటున్నారు. అది ప్రవేశకత్వం కాదు. మా అమ్మ ఊరు నేను చెప్తున్నాను ఆశించండి అంటాడండి. నేను అలాగా ఆశించానండి. ఫ్యాన్ ఇచ్చించుకోలేదండి ఎప్పుడు. ఫ్యాన్ విషయాలు కట్టుకున్నాం అండి. అందరికీ చదువు చెప్తాడండి అబ్బాయి. మా అమ్మ మా మాతృ దేవత. నేనే ఎదురు రావాలండి. నేనే అర్థం పెట్టాను. ఇప్పుడు అలా చేస్తాడండి. అలాగే ఇంకొకటి బిడ్డ కూడా చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ అమ్మ. నాకు తెలియని విషయాలు ఈ మంచి సందర్భంలో ఇదంతా కీర్తిశేషులు మూలయ్య గారి యొక్క ఆశీస్సులు పైనుంచి ఆయన వింటున్నారు. మీ కొడుకుల మీద ఉన్న అభిమానాన్ని, కోళ్ళ మీద ఉన్న ప్రేమని. ఇప్పుడు ఈ సాంకేతిక యుగంలో ఈ కల్చర్ అయితే లేదు. భాగస్వామ్యం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. కార్యక్రమం చేయడం అనేది మా ఆత్మీయుల కలయికకి ఒక నిదర్శనం. నాకు ఆ రోజుల్లో మనం చదువుకునే, నా పేరు సుందరరావు, ఏ సెక్షన్ కాంపోజిట్ సెక్షన్లో మేము ఉండేవాళ్ళు 90 మంది. తల్లిగారు మాట్లాడుతుంటే, గణేష్ల రాంబాబు గారి తల్లిగారు మాట్లాడుతుంటే, అప్పట్లో ఇప్పుడు ఆ పద్యాలు లేవు. మేము ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాం కాబట్టి నాకు ఆ పద్యం గుర్తొచ్చింది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కలుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు కలుగును సుమతి అని ఒక పద్యం ఉండేది. ఈ ప్రస్తుత కాలంలో
ఆ పద్యం లేదు. అవును కదమ్మా, రైట్. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు ఓకే అంటున్నారు. మరి రాంబాబు అంటే ఇప్పుడు అందరూ రాంబాబు గారు అంటున్నారు. మరి ఆయన నిజంగా భగవంతుడు ఆయన ఆశీర్వదించాడు. అలాగే మన బ్యాచ్లో చాలామందిని ఒక్కొక్క డిపార్ట్మెంట్లోనూ ఒక్కొక్క రకంగా ఆశీర్వదించాడు. భగవంతుని దీవెనలు దగ్గర మన బ్యాచ్లో 99% ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించాను. నేను ఒక ఎన్జిఓలో సోషల్ వర్కర్గా పనిచేస్తాను. 30 సంవత్సరాలు రాంబాబు బ్రదర్స్కి అది పాత రాజపాలెం, రాంబాబు గారి కొత్త రాజపాలెం. పూర్వం మా రాజపాలెం పేరు ఉండేది. ఆ రాజపాలెం పేరు 2 రాజపాలెల్ని కలిపి రాజపాలెంకి చేసి గణేష్ రాంబాబు గారిని మొత్తం అంతా దాన్ని వెరీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా హలో దగ్గర పెట్టు. ఈ మీటింగ్ ఇంత సక్సెస్ఫుల్గా చేసిన నా మిత్రుడు రాంబాబు గారికి, అలాగే డిటి గణపతి గారికి, లాస్ట్ 2 months నుంచి వారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా నా మిత్రుడు గణేష్ రాంబాబు, డిటి గణపతి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ టు దిస్ వండర్ఫుల్ అకేషన్. అండ్ ఆల్సో మాది రాజపాలెం. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను కాకినాడలో. నా పిల్లలు దిస్ ఫంక్షన్ వెరీ సక్సెస్ఫుల్ విత్ దమ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు దిస్ అకేషన్. మీరందరూ చదువుకున్నది చదువులు సరస్వతి ద్వారా చదువు నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. ఆ సరస్వతి మీద ఒక పద్యం పాట పాడాలనుకుంటున్నాను. వైష్ణవి భార్గవి వార్తే త్రిగుణాత్మికే నింజ విలాసిని వారాది త్రిపుర. ఏం చెప్తారా మీరు? వైష్ణవి భార్గవి మీ పాడను. హలో వస్తున్నా. వైష్ణవి భార్గవి వార్దేవి త్రిగుణాత్మికే నింజ విలాసిని వారాది త్రిపురాత్మికే భౌతి విద్యాదేవి భగవతి సర్వార్థ సాధికే సత్యాత్మ చంద్రికే మా పాహి మాయాత్మికే మా పాహి మా తల్లి మాయాత్మికే. అలాగే స్నేహం మీద కూడా పాట పాడుతున్నాం. మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, ఒక గుడిలో కోయిలుంది, ఒక గుడిలో రామచిలకుంది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది. పొద్దు పొద్దున చిలకను చూడండి, ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి. చివరులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక పోగదు కమ్మ ఊయల. పైకున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, ఒక గుడిలో కోయిలుంది, ఒక గుడిలో రామచిలకుంది. పెద్ద పుత్రుడు గణేష్ రాంబాబు గారు, గణేష్ మోలయ్య గారు తెల్లని ధవల వస్త్రాలతో ఎప్పుడు ఒక స్పెట్స్ ఉండేది, బ్లాక్ స్పెట్స్, నల్ల కళ్ళతో భూతత్వంలో కనపడింది. అది ధరించుండేవారు. వారి శ్రీమతి మరి సందర్భంగా మంచి కుమారులు రాంబాబు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా నిజంగా మా అందరికీ గర్వకారణం అమ్మ. మంచి కుమారులు కన్నాము. నా ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ లక్ష్మణ్ కూడా ఒకసారి వేదిక మీద రావాలండి. ఆ రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఒకసారి తల్లి పక్కనే నిలబడితే ఆ పాదాలు నాగబాబు రెండు ఒకసారి ఆ వేదిక దగ్గర తల్లిని, అంత మంచి పుత్రులు అనేది తల్లిని మా ఉపాధ్యాయులందరూ కూడా సత్కరించడం
మా స్టూడెంట్స్ అందరూ కూడా చదువు తల్లి పక్కన నిలబడాలని ఒకసారి సాధారణంగా తల్లి పక్కన ఇద్దరు కూడా రామలక్ష్మణులు ఇద్దరు, అలాగే నాగబాబు పిల్లలు ఒకసారి ముందుకు రండి. సరే, తర్వాత వారు కొంచెం వెనక్కి జరగండి. గణపతి గారు కొద్ది వెనక్కి జరగండి. రైట్. చెప్పాను కదా, పుత్రం భవతి సదాశే ఆశేంద్రే ప్రతిష్ఠితి. ఓం దేవస్య దేవస్య గుహే గుహే దేవస్య దేవస్య గుహే గుహే మహే గుహే గుహే మనహ మనయా వసంత వసంత మనయా వసంతి వసంత దేవానాం దేవానాం వసంత వసంత దేవానాం దేవానాం కవ్య దేవానాం కవ్య కవ్యపాద వాచాధిప దేవాధిప దేవ వసవ వసవా దీర్ఘం దీర్ఘం వసవా దీర్ఘం దీర్ఘమాయు ఆదిత్య భవ శ్రీమాన్ భవ బ్రహ్మారాయ భవ ధాన్యం ధనం భవతి లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఎందుకంటే కావాలండి తల్లికి ధన్యత. చక్కని అనేక మంది ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తూ అనేక మందిని దీవిస్తూ ఈ రోజున ఒక తల్లికి వందనం స్వీకరించినటువంటి గణేశుల వారి కుటుంబానికి మరొకసారి మా ఆత్మీయ స్నేహితుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కారణ జన్మలు కాలేరు. చెప్పేమ్మా చెప్పు. నాతో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా, ఫ్రెండ్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా మరి ఈ సమయంలో ఇక్కడ ఉండడం సంతోషకరమే. కానీ మరి అమ్మగారు ఒక మాట చెప్పారు, నా కొడుకు నాకు నా భర్త లేనిపోయిన తర్వాత నాకు భర్త లేని లోటు నాకు ఉన్నాడు వల్ల మా ఇంట్లో అందరూ సంతోషించడానికి మరి దోహదపడ్డాడని తల్లిగారు ఆ కుమారుల గురించి చాలా ప్రశంసించారు. ఎందుకంటే తల్లిదండ్రుల దీవెన అంటే దీర్ఘాయుష్యంతులు అవుతారు. అలాగే తల్లిగారి దీవెన బట్టి మరి గణేష్లు బ్రదర్స్ సిస్టర్స్ అందరూ దీర్ఘాయుష్యంతులు అవ్వాలని నా ప్రార్థన. నా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనందరూ పరిశుద్ధ గ్రంథం, మాది మాత్రమే కాదు. నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని ఉంటుంది ఎపిసి రాసిన పత్రికలో. ఆ వాక్యాన్ని బట్టి మరి గణేష్ రామారావు గారు ఈ రోజు నుంచి ఎదిగారంటే, మరి ఆ రాంబాబు గారు ఎంత ఎదిగారంటే మరి ఆ తల్లిదండ్రుల యొక్క దీవెన. అందుకు నేను చెప్పడానికి ఏమీ వెనకపడట్లేదు. మీ అందరికీ వందనాలు, నమస్కారం. చక్కని మాటల ద్వారా మరి రాంబాబు గారిని వారి సహోదరుని వాక్యాలు మన గణేష్లో వారి మాతృమూర్తికి ఇచ్చి చేశారు. జీసస్ ఆశీస్సులు కూడా పొందడం నిజంగా ఈరోజు చాలా గర్వించదగ్గ. మనం అదేవిధంగా అందరూ రావాలి, అందరూ వచ్చి కార్యక్రమం అయిపోయింది. మన రాంబాబు కూడా అప్పుడప్పుడు థ్యాంక్ యూ. నేను కూడా ముంబై నుంచి వచ్చావు, మిస్ అవ్వకుండా వచ్చావు, చాలా సంతోషం. మరి ఇంత వేడి కొలుములో కూడా నేను కూడా తిట్టుకున్నాను. సివి రావు గారు ముంబై నుంచి వచ్చారు, మన కనకదుర్గ హస్బెండ్ సివి రావు గారు. గణపతి మరి ప్రతి పోస్టు మా గ్రూప్లో పెడుతూ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. నడుస్తున్నారేటో మరి నడక కాదు, కుర్చీ ఆడ అమ్మ ఎవరా పేరే స్పీడ్గా పరిగెత్తాలి. అమ్మ నడక తల్లి, నడకమ్మ పరిగెత్తే ఆటది.
ఈవిడ తెలివైన ఆవిడ. అమ్మ మీరు అవుట్ తల్లి, మీరు అవుట్, మీరు బయటకు వెళ్ళండి. వచ్చి ఆయన తీసేయండి. ఓకే 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 రైట్, మీరు తీసేయండి. ఒక సైడ్ తీసేయండి అమ్మా. టీచర్ గారు ఒక సైడ్ తీసేయండి. రైట్, మ్యూజిక్ కంటిన్యూ చేయండి బాబు, మ్యూజిక్ కంటిన్యూ చేయండి. నడుస్తున్నారా, పరిగెడుతున్నారా? మాకు అర్థం అవుతుంది. దుర్గ గారు అవుట్. రైట్, ఒక చైర్ తీసేయండి, ఒక చైర్ తీసేయండి, దగ్గరికి వేయండి. రైట్, పరిగెత్తాలి, సరిపడలేదు, స్పీడ్ పరిగెత్తాలి. టీచర్ గారు ఎవరండి? సరోజ గారు మరి ఎందుకో కావాలని కళ్ళు తిరుగుతున్నాయి. రైట్, ఒక సైడ్ తీసేసి పొడికిందో ఏ ముళ్ళ పండుకుందో అమ్మ పరిగెట్టండి అమ్మ. ఇది మీకు వస్తుంది, రండి పరిగెట్టండి. పరిగెట్టండి. ఎవరండి టీచర్ గారు? వాళ్ళిద్దరిలో ఎవరో మీరు తేల్చాలి. జడ్జి గారు వాళ్ళిద్దరిలో ఎవరో మీరే తేల్చాలి. అదే అక్కడ జడ్జి గారు అక్కడ ఉన్నారు, ఆవిడ ఆడిస్తున్నారు. చూడండి ఆవిడ ఏమండి అక్కడ ఎలా నడుస్తుంది? పరిగెట్టాలి, ఇప్పుడు చెప్పండి. భద్రమ్మ గారు అవుట్. రైట్ అమ్మ, ధన్యవాదాలు. చాలాసేపు ఆడి మొత్తానికి రైట్. 2 చైర్లు ఈ కొంచెం మధ్యకి తీసారండి. ఈ చైర్లు 2 మధ్యకి తీసారండి. ఇలా కొంచెం ఇలా ఎదురు జరపండి. ఎవరో చెప్పాలి, మీరే చెప్పాలి. ఎవరండి? నాగలక్ష్మి గారు చాలా చక్కగా ఆడి నేను ఇంకా ఆడలేనండి. రాజలక్ష్మి గారు మరి ఇంటికి. రైట్, రాజ్యలక్ష్మి గారు రైట్. ఒక సైడ్ తీసేయండి. రైట్, ఎవరు? అమరావతి గారికి ఫస్ట్ అభినందనలు తెలియజేద్దాం. రైట్, గిఫ్ట్ ఏమన్నా? ఫస్ట్ ప్రైజ్ వస్తూ అమరావతి గారు. లక్ష్మణ్ గారు కూడా దగ్గర ఉండాలి. రైట్, జడ్జి గారు మీరు దగ్గర ఉండాలి. రైట్, అందరూ చప్పట్లు పట్టండి. వస్తూ దుర్గ గారు చేయండి, చేయండి. మీరు ఎవరండి? ఇక్కడ జడ్జి గారు ఉంటారు. నడుచుకుంటూ అక్కడికి వెళ్తారు. ఇక్కడ నడుచుకుంటూ వస్తారు, తక్కువ డిస్టెన్స్ కాబట్టి గమనించండి. మీరు స్పీడ్గా నడాలి తప్ప ఏమాత్రం పరిగెట్టినా మీరు అవుతారు. ఓకేనా? మా భద్రమ్మ గారు పరిగెట్టకూడదండి, నడాలండి. నడండి, నడండి, స్పీడ్గా నడండి. మీరు చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. ఓకే, మళ్ళీ ఇక్కడ రావాలి. ప్లేస్ నడాలి. అమ్మ బాబాయ్, అమరావతి గారు సర్ప్రైజ్ వస్తూ వేదకుమారి గారు. ఓకే, అమ్మోయ్య మామూలుగా అర్థం లేదని బాబు, ఎక్కడైనా అడుగుతున్నారండి. వస్తారు సార్, మీరు రండి, పైకి రండి. పైకిలాలు ఇస్తారు, మీరు నిలబడాలి. మీరు ఏం చేయాలంటే
ప్రైజ్ ఇచ్చినప్పుడు చప్పట్లు కొట్టాలి. వేస్ వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన జరిగింది. అమలావతి వచ్చింది సరే మీరు కుర్చీలో చలగయ్య నాన్న వయసు 56, 57 మర్చిపోకండి. 5, 6, 11 లక్కీ నంబర్. జబ్బు కాదు అది, మనం ఫీల్ అవుతాం, మైండ్ పాడు చేసుకుంటాం, జబ్బు కాదు. చూడండి దయచేసి, ఇటువైపు తక్కున్నారు. ఒకసారి మేడం చెప్పండి. నేను ఒకరిని కార్యక్రమం చేయగలిగాను. అందుకే ఇప్పుడు కూడా ఈ దాదాపు మేమే వచ్చేస్తాం. మేమైతే చెప్పు అవుతుంది ఆయన ఒకరిని చేసినట్టు కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వర్తించడం, దానికి శ్రీ దిడ్డి గణపతి గారు సహకరించడం, వారితో పాటు అందరూ కూడా ఎన్ని పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విందు భోజనం తిని చాలా స్మృతిగా ఉన్నారు. కాస్త హుషారుగా ఉండడానికి ఏదైనా పాట పాడితే బాగుంటుందేమో. అనుకుంటారా? ఔరౌరగారెలల్ల అయ్యారే బూరెలెల్ల, ఔరౌరగారెలల్ల అయ్యారే బూరెలెల్ల, ఓహోరే అరిసెలల్ల ఎన్ని నాకి చల్ల వివాహ భోజనంబు వింటైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు లడ్డు నందు ఒప్పేణి పోణి ఇందు భణీర లడ్డు నందు ఒప్పేణి పోణి ఇందు భలే గిరేవి ముందు ఇయన్ని నాకి విందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఓహో నాకి ముందు మజారే అప్పడాలు పులిహోర దప్పడాలు, మజారే అప్పడాలు పులిహోర దప్పడాలు ఇయాల వారి విందు ఓహో నాకి ముందు
అంటే చాలా మంది గుర్తుండకపోవచ్చు. మన గణపతి గారు నన్ను గ్రూప్లో కూడా అడిగారు, నువ్వు ఎప్పుడు చదివావు, నువ్వు గ్రూప్లో ఫోటో లేదు. ఆ రోజు ఫోటో తీసినప్పుడు మేము లేవు, మా దగ్గర డబ్బులు లేవు, అందువల్ల నేను ఆ గ్రూప్ ఫోటోలో లేను. తర్వాత అయినప్పటికీ కూడా తాతారావు గారి భార్యనని మా ఆయన గారు సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నాం. ఒకడే కొడుకు సచివాలయంలో చేస్తున్నాడు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొంచెం ప్రత్యేక వ్యక్తుల్ని మీరు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను ఏదైనా సందర్భం వచ్చినప్పుడు. అలాగే ఈరోజు నేను రాకపోవడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో రెండుకున్న వాళ్ళ పాప మెచ్యూర్ అయింది. ఫంక్షన్ అంతా మా ఇంట్లోనే. ఇంకా నాకైతే నేను ఉన్నాను అబ్బాయి నేను వెళ్ళాలి అనేసి మా ఆయన గారిని అక్కడ పెట్టేసి నేను వచ్చాను. అందరినీ కలుసుకోవచ్చు, మల్లిశ్వంతులు, ఆరోగ్యవంతులు. అలాగే గవర్నమెంట్ శాఖల్లో పనిచేస్తున్నాము, ప్రైవేట్గానే పనిచేస్తున్నాము, కాంట్రాక్టర్గానే పనిచేస్తున్నాం, వెల్ సెటిల్డ్ అనే చెప్పొచ్చు. చాలా మంచి ఆశీర్వాదం మన తల్లిదండ్రుల కష్టఫలితం కూడా మన మీద ఉందని. అలాగే రాంబాబు గారి మాతృవందనం గురించి మాట్లాడుతుంటే ఇందా కోటి గారి మధ్యలో మైక్ తీసుకున్నారు, ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే స్కూల్లో మాతృవందనం అని పథకం పెట్టి ప్రభుత్వం అది దిగ్విజయంగా జరిపింది. కానీ మన తల్లిని మనం గౌరవించాలి అనే విషయం మనం మాట్లాడతాము, చేసుకుంటాము, ఏవో చేరబడతాము, సారిపెడతాం. కానీ ప్రత్యేకించి ఇంతమంది కుమారులు కూతుళ్ళు కలిసి తల్లిని గౌరవించడం, అది అందరికీ తెలిసే విధంగా చేయడం, ఇది మంచి సాంప్రదాయం. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు, అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటారు. అలాగే ఈ సందర్భంగా పెద్దాపురంలో ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు కూడా 5 కొడుకులు, ఒక్కొక్కరికే 4 కోట్ల ఆస్తి ఇచ్చారు. కానీ ఇలాంటివి ఏమీ మర్యాదలు నేను చూడలేదు అని మాకు తెలిసిన వాళ్ళు. ఈ సందర్భంగా కూడా ఎందుకంటే నా తల్లిదండ్రుల్ని నేను చిన్నప్పుడే కోల్పోయాను. 30వ సంవత్సరంలో తండ్రి చనిపోయారు, 40వ సంవత్సరంలో తల్లి చనిపోయారు. ఈనాటికి తల్లిని పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఆనందంగా చూస్తున్న మీ కుటుంబానికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరిని అన్నయ్యని తొమ్మిదని బంధుత్వాలు కలుపుకుంటాను. నాకు బంధువుల కంటే కూడా స్నేహితులే ఇష్టం. సరోజ్ గారి ఇంటికి వెళ్ళాను, రమణ ఇంటికి వెళ్ళాను. అలాగే మన క్లాస్మేట్స్ అని తెలిసిందే నుంచి మా ఆయన గారు రాబోయే అలా దూరపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ ఎప్పుడు పెట్టినా ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటే నెక్స్ట్ ట్రిప్ పెట్టే టోటల్ ఎక్స్పెండిచర్ నేను భరిస్తాను. ఇంకా గ్రాండ్గా చేయాలని, ఇంకా గ్రాండ్గా అరేంజ్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ గణపతి గారికి ఏమో ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ 1 month ముందు ఏమో చేసేమనంటే నాకు ఎన్ని పనులు ఉంటాను, ఏ రేంజ్లో చేసినా టోటల్ ఎక్స్పెండిచర్ నేను పెట్టుకుంటాను. మీరు ఎవరికి ఇబ్బంది లేకపోతే మీరందరూ తప్పగా రావాలి. ఈ రోజు రాని వాళ్ళు కూడా వచ్చినా చేసి పెట్టమని నేను అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నైన్త్ 10th ఇంటర్మీడియట్ 5 years. మా కొలీగ్స్ 8th నుండి ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా సాంగ్స్ కాంపిటీషన్లో ఫస్ట్ లేదా సెకండ్ నాదే. సాంగ్స్ కాంపిటీషన్ ఏర్పాటు చేసినప్పుడు ఫేర్వెల్స్లో కానీ వీటిల్లో కానీ సాంగ్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ కానీ ఎప్పుడో 41 సంవత్సరాల క్రితంలో చెప్తున్నాను. ఫస్ట్ కానీ సెకండ్ కానీ నాదే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రాంబాబు గారు మాట్లాడిన తర్వాత నాకు ఒక పాట గుర్తొచ్చింది. అందుకని ఒక పల్లవి చరణం పాడి తర్వాత జనగణమనతో ఈ కార్యక్రమాన్ని ముగిరుదామని ఆశిస్తున్నాను. ఆ పాట మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే పిలుపు నీకు వినిపిస్తుంది,
ఆకులన్నీ రాలిన చోటే కొత్తదనం కనిపిస్తుంది. ఆకురల్లు చాలిన చోటే చిగురు నీకు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెడు కూడా ఉన్నాయిగా. బలవగానే విషమే వస్తుంది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిస్తుంది. ఒక 10 నిమిషాల్లో కుటుంబం దగ్గరికి వస్తే ఇప్పుడు జాతీయ గీతాన్ని మనకి ఆలపిస్తారండి. దయచేసి ఒకసారి ప్లీజ్ స్టాండ్ అలా. జయ హే భారత భాగ్య విబందా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे జై హింద్. సారీ చెప్పి ఇప్పుడు విషయం చెప్తున్నాను. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న